నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని చూస్తున్నా సార్. సినిమా హీరోలన్నా కూడా అంత స్మార్ట్గా ఉంటారో లేదో కానీ మీ ఒంటి మీద చెమట చుక్క కనిపించదు. ఎప్పుడు ఫుల్ చాలా స్మార్ట్గా గ్లామరస్గా ఉంటారు. అసలు ఏం చేస్తుంటారు సార్ పొద్దున నుంచి మీరు? ఆలోచించడం తగ్గిస్తూ ఉంటారు. మీరు ఆలోచించడం తగ్గిస్తుంటారా? అంటే పొద్దున సోషల్ మీడియాని స్టార్ట్ చేసిన, రిమోట్ పెట్టుకొని ఇంట్లో టీవీ పెట్టినా మీరే కనిపిస్తుంటారు. ఇంత నోరేసుకొని పడిపోతుంటారు అవతల మీద. మనిషి చూసే చిన్నగా ఉన్న మాత్రము మామూలుగా ఇంత నోరేసుకొని పడిపోతుంటారు. మీరు ఆలోచించకపోవడం ఏంటి సార్? అంటే ఆలోచిస్తాను కానీ అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించాను. ఓకే. ఎందుకంటే మనిషికి ప్రెజర్ పెంచేటువంటి విషయాలు, అన్నెసరీ ఇష్యూస్, వీటి గురించి ఆలోచించడం ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు పెట్టుకొని చూస్తుంటాను. స్ట్రెస్ రిలీవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ఆటోమేటిక్గా పెద్ద ప్రెజర్ తీసుకునే విషయాలు తీసుకోను, రేపటి గురించి ఎక్కువ ఆలోచించను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఈరోజు ఏంటి అంతే. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్దో మనకు తెలియదు, ఎవరు ఏ స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు. సో కాబట్టి అన్నెసరీగా రేపటి గురించి ఆలోచించి నిన్నటి గురించి బాధపడటం ఎందుకనేది నా ఫిలాసఫీ, సింపుల్ లాజిక్. జడా శ్రావణ్ గారి గురించి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ లేరనమాట. అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి కొంతవరకు తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అలాంటి వారికి తెలియజేయడానికే మా యూటీవీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను సార్. మీ కుటుంబ నేపథ్యం, మీ స్వగ్రామం ఒకసారి. అంటే మా మదర్ది ఫాదర్ది ఇద్దరిది గుంటూరే, నేటివ్ గుంటూరు, గుంటూరు టౌనే. మా ఫాదరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఎంప్లాయీ. చిన్న ఎంప్లాయీ అంటే లైన్ మెన్ అంటారు కదా, హెల్పర్ దగ్గర నుంచి స్టార్టింగ్ పొజిషన్. ఓకే ఓకే. మనం జూనియర్ లైన్ మ్యాన్ నుంచి జేఎల్ఎం తర్వాత పోస్ట్. పల్లెటూరులో కరెంటు పోయినప్పుడు స్తంభాలు ఎక్కి పోల్ టు పోల్ అంటారు. ఆ జాబులో మా నాన్నగారు జాయిన్ అయ్యారు. మా తాతయ్య గారు కూడా అదే జాబు. మా తాతయ్య చనిపోవడంతో మా నాన్నగారికి ఆ జాబ్ వచ్చింది. సో చాలా చిన్న ఏజ్లో ఆయన కూడా జాయిన్ అయ్యాడు. అలా హెల్పర్ నుంచి లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్, ఫోర్ మ్యాన్గా ఒక 35 సంవత్సరాలు రిటైర్డ్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యి. సో అందువల్ల మేము ఏం చేసామంటే గుంటూరు నుంచి ప్రత్తిపాడు, పెదనందిపాడు, పొన్నూరు, తాడికొండ అట్లా అన్ని ఊర్లు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఒక చోట ఉండేవాళ్ళం కాదు స్టాగ్నేట్గా. బట్ అల్టిమేట్గా ఏంటి అంటే వి సెటిల్ డౌన్ ఎట్ గుంటూరు. నేను డిగ్రీ ఏసీ కాలేజ్ చదివాను, పీజీ విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్ చదివాను, లా వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ చదివాను. నా స్కూలింగ్ అంతా కూడా పెదనందిపాడు, 1 నుంచి 5వ తరగతి వరకు పత్తిపాడు, 6 నుంచి 10వ తరగతి వరకు పెదనందిపాడు. సో ఇంటర్మీడియట్ వచ్చి మళ్ళీ పొన్నూరు, అక్కడ నుంచి గుంటూరు ఏసీ కాలేజీ, చీరాల, వైజాగ్లో అంటే ఆల్మోస్ట్ వైజాగ్లోనే 2-3 సంవత్సరాలు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచే మెజిస్ట్రేట్గా సెలెక్ట్ అయ్యి. ఓకే ఓకే. సో వైజాగ్ ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్ జ్యుడిషియల్, హైదరాబాద్ సిటీలో 3 years, తర్వాత ఒంగోలు 3 years, తర్వాత ఇటుపక్క రాజమండ్రిలో కొన్నాళ్ళు చేసి ఓవరాల్గా ఒక 9 సంవత్సరాలు చేసిన తర్వాత రిజైన్ చేశాను. ఓకే. సో లేదు, మామూలు సీనియర్ క్యాడర్లోనే రిజైన్ చేశాను. అంటే నేపథ్యం ఏంటంటే ఒక సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ కంటే బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో జీతాలు చాలా తక్కువ జీతాలు. మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ 10 మంది అన్నదమ్ములు వీళ్ళుంటాం, అందరినీ మా నాన్నగారే చూసుకోవటం. సో అందరికి పెట్టుకుంటూ వచ్చేటప్పటికి మాకు మిగిలేటప్పటికి ఐస్ ముక్కలు ఐస్ ఎంత ఉంటుందో మాకు పెట్టే పరిస్థితి అలా వచ్చేసింది. మీరెంతమంది? మాకు 2 అక్కలు హైదరాబాద్లో ఉంటారు. నాకు ఒక తమ్ముడు ఉంటాడు, వాడు ఢిల్లీలో ఉంటాడు. నేను పెద్దోడిని. ఏం చేస్తాడు ఢిల్లీలో తమ్ముడు? ఢిల్లీలో రైల్వే డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా, ఆల్మోస్ట్ 3 states హెడ్గా వర్క్ చేస్తున్నాడు మా తమ్ముడు. నా తర్వాత తమ్ముడు సాఫ్ట్వేర్లో మంచి ఇంజనీరు. సో రైల్వేస్లో సాఫ్ట్వేర్ సైడ్ బికాస్ సిగ్నలింగ్ ఉంటుంది కదా, ఈ సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తాన్ని మా వాడు మానిటర్ చేస్తాడు అక్కడ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో. అమ్మగారి పేరు సార్? అమ్మగారు ప్రసన్న కుమారి, నాన్నగారు జడా దాస్. కుటుంబంలోనే. థ్యాంక్ యూ సో మచ్. అనుభూతి అంటే మీరు ఒక స్టేజ్కి వచ్చారు, తమ్ముడు ఒక స్టేజ్కి వచ్చాడు కదా ఈరోజు. అంటే కష్టపడి పైకి వచ్చిన నేపథ్యం నాగరాజు గారు. అంటే ఇది ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఈవెన్ మా ఫ్యామిలీలో అందరికంటే పేదవాళ్ళం మేమే. అంటే మా అమ్మగారి తరపున, నాన్నగారి తరపున అందరూ డబ్బులు ఉన్నవాళ్ళే బాగా. సో మమ్మల్ని ఇంటికి పిలిచి ఏదైనా పార్టీకి ఫంక్షన్కి పిలిచి గౌరవించడానికి కూడా వీళ్ళకి కొంచెం డబ్బు లేని వాళ్ళు కదా, చిన్న జీతగాళ్ళు కదా అని అనుకునే పరిస్థితి. అలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఓవర్కమ్ అయిపోయి ఈరోజు కష్టపడి చదువుకొని కొంచెం ఒక స్టేజ్కి వచ్చాం. దేవుడి దయ, మేము పడిన కష్టం ఇవి 2 కొద్దిగా మమ్మల్ని నిలబెట్టి అని అయితే అనుకుంటాను.
మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు సార్? నేను వైజాగ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? ఇప్పుడే స్మార్ట్ ఉన్నారు కాబట్టి విద్యార్థి దశలో ఇంకా బాగుంటారు. అలా అప్పుడు ఇంకా బాగుండేవాళ్ళం కాదు. అదే ఈ మధ్య ఏదో కొంచెం కొద్దిగా తయారయ్యాం. కానీ మెజిస్ట్రేట్ ఆ పోస్ట్ వచ్చిన తర్వాత అంటే మా మిస్సెస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, తను కాపు. ఓకే. సో నేను ఎస్సీ. మా మిస్సెస్ వైజాగ్, షీఈస్ ఫ్రమ్ వైజాగ్. ప్రేమించాల్సి వచ్చింది అని. మీరు ప్రేమించాక ఆమె ప్రేమించాల్సి వచ్చింది అంటే ఆమె ప్రేమించాక మీరు ప్రేమించాల్సి వచ్చిందా? ఆమె ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది. ఏం సార్ అంతగా మిమ్మల్ని ఏం చూశారు? మిమ్మల్ని ఎందుకు అంత ఆరాధించారు ఆవిడ? అట్లా అని కాదు. అంటే ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళు ఒకటి అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎందుకు మిమ్మల్ని ప్రేమించాలని అనుకున్నారు వాళ్ళు? ఆమె ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే సహజంగానే నేను అంటే విద్యార్థి దశ నుంచి నాకు పుస్తకాలు రాయటం బాగా అలవాటు. అంటే ఒక విధంగా మీరు నన్ను కవి అని కూడా పిలవచ్చు. ఓకే ఓకే, ఆ కోణం కూడా దాగుంది మీలో. నేను లా చదివేటప్పుడు ఆర్ఫన్స్ మీద ఒక 110 పేజెస్ ఒక పెద్ద మంచి బుక్ రాశాను డిగ్రీ చదివేటప్పుడే. అప్పట్లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారని తెలుగు సాహిత్యం, హిందీ సాహిత్యానికి ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ అందరూ కలిసి, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నా బుక్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 1000 మంది స్టూడెంట్స్ మధ్య ఇనాగ్రేట్ చేశారు నా బుక్ని. సో ఆ బుక్ అక్రాస్ ది స్టేట్ అన్ని లైబ్రరీస్కి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అనాథ పిల్లల మీద రాసినటువంటి ఒక పుస్తకం అన్ని విశాఖపట్నం, విజయవాడ స్టేట్ లైబ్రరీస్ మొత్తానికి వెళ్ళటంతో అనుకోకుండా ఈ పుస్తకం మా మిస్సెస్ చదవాల్సి వచ్చింది. ఓకే. షీ వాజ్ హ్యాపెన్స్ టు రీడ్ ది బుక్. ఆ బుక్ చదివిన తర్వాత తను ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంది. ఆవిడ ఎక్కడ ఉన్నప్పుడు ఆమె లా చేశారా? ఆమె లా చేయదు. షీఈస్ జస్ట్ ఓన్లీ హౌస్ వైఫ్గా స్టే చేసి ఉండేవాళ్ళు. అప్పుడు ఆమె చేతికి ఎలా వెళ్ళింది ఆ బుక్? ఆమె చేతికి ఎలా వెళ్ళింది అంటే ఈమె ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ డిగ్రీస్ అవుతుంది విజయనగరం. ఆ అమ్మాయి లైబ్రరీలో నుంచి ఆ బుక్ తీసుకొచ్చి చదివి మా అత్తగారికి మా మిస్సెస్కి బుక్ ఇచ్చింది. అప్పుడు మీకు అత్త కాదులేండి, అదే ఇప్పుడు అత్తగారికి ఆవిడకి కూడా ఈ బుక్ ఇవ్వటంతో అనుకోకుండా ఈ బుక్ వాళ్ళ చేతికి వెళ్ళింది. అంటే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వెళ్ళింది. ఆ బుక్ చదివి ఆ బుక్ లో నుంచి నా నెంబర్ ఉంటుంది, ఆ బుక్ ఆ నెంబర్ చూసి నాకు కాల్ చేశారు ఇప్పుడు మా మిస్సెస్. అలా కాల్ చేసిన తోటి అప్పుడేమో కుర్రోళ్ళు ఆడపిల్ల వాయిస్ వినపడగానే ఒళ్ళంతా పులకరించి సహజంగా. అంటే ఆ ఏజ్లో ఎలా ఉంటుంది అంటేనండి, మంచేందో చెడ్డేందో ఏం తెలీదు. ఆపోజిట్గా ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది అన్నప్పుడు సహజంగా అడ్వాన్స్ అవుతుంది. అట్లా అడ్వాన్స్ అయిన ప్రాసెస్లో భాగంగా మా మిస్సెస్ బాగుంది, బాగా రాశారు అని అలా టెలిఫోనిక్లో ప్రేమ మొదలైన మా ప్రేమ ఒక 1 yearకి మ్యారేజ్ దాకా వచ్చింది. ఓకే. సో ప్రపోజ్ టు మ్యారేజ్. ఎందుకంటే నేను మా మిస్సెస్ని పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే తను చదివింది 10th క్లాస్ వరకే. సో అందుకోసమని నేను అప్పుడు వర్కింగ్ ఉమెన్ చేసుకోకూడదు అనేది నాకు ఉన్నటువంటి ఒక గోల్. ఎందుకు చేసుకోకూడదు అంటే నేను ఎప్పుడు బిజీ లైఫ్లో ఉంటానన్న విషయం నాకు 15-20 సంవత్సరాల క్రితమే తెలుసు. ఓకే. సో నేను బిజీ లైఫ్లో ఉండి వర్కింగ్ ఉమెన్ చేసుకొని పిల్లల్ని సఫర్ చేయటం ఎందుకు, నాకు హౌస్ వైఫ్ మాత్రమే కావాలనేది నా ఉద్దేశం. ఓకే. సో అప్పుడే నేను ప్రిడిక్ట్ చేసుకున్నాను నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. సో అందువల్ల నేను నార్మల్ స్టడీస్ ఉన్న అమ్మాయి, ఇంట్లో ఉండే అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాను. అలాంటి క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా. అంతేనా? నేను ఉన్నత నాకన్నా ఎక్కువ చదివి ఉండకూడదు, నాకన్నా అయ్యి ఉండకూడదు. చదువుకున్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, బయట ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు అనేది మాకు తెలుసు, విట్నెస్ చేసాం. సో ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆమెకి నేను ఇంకా ఇంట్లో ఉండి బర్డెన్ రెస్పాన్సిబిలిటీని తగ్గించి పిల్లల్ని భర్తని చూసుకొని తను ఏదన్నా ఉద్యోగం చేస్తారన్నా ఏది తన స్థాయికి తగ్గట్టు చేస్తానంటే నేను ఎప్పుడు అబ్జెక్ట్ చేయను. కానీ అనవసరంగా మనం డిగ్రీలు పీజీలు చేసి చదువుకున్న అమ్మాయిలు చేసుకొని ఉద్యోగానికి వెళ్ళమని వాళ్ళని ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అక్కడికి వెళ్ళిపోతాం. సో నేను లీవ్ పెట్టాలనే ప్రాబ్లం ఇదంతా లేదు. సో ఫ్యామిలీ పరంగా బాగుండాలనేది ఒక ఉద్దేశం తప్ప వాళ్ళ పట్ల చిన్న చూపు అయితే కాదు. ఓకే. మీ కుటుంబ నేపథ్యం చాలా చిన్న స్థాయి, మా కుటుంబంలోనే మేమే చాలా పేదవాళ్ళము, ఏం ఉండేది కాదు, చాలా కష్టపడ్డామని మీరు అంటున్నారు. అంత కష్టపడి సాధించిన జాబు చిన్న జాబ్ కాదు, జడ్జ్ అంటే దేశానికి రాజైనా తల్లికి కొడుకి అంటుంటారు కదా, దేశానికి రాజైనా తల్లికి కూడా. అట్లే సమాజంలో ఎంత పెద్దవాడైనా ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా
న్యాయమూర్తి ఎదుట, అంటే ఆ బోర్డులో, అంటే ఆ సీట్ అట్లాంటిది అనమాట. ఆ జడ్జ్ ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి మనం గౌరవం కాదు, కుర్చీ గౌరవం. సీటుకి గౌరవం. ఆ వ్యక్తి ఆడు ఉంటాడు, రేపు ఉంటాడు అక్కడ, కానీ ఆ కుర్చీ అనేది అక్కడే పదలం కదా, ఆ కుర్చీకి కదా ఆడొచ్చి బోర్డులో నిలబడాల్సింది. అలాంటి కుర్చీలో కూర్చున్న మీరు ఎందుకు మీ ఉద్యోగానికి రాజీనామా చేశారు? యాక్చువల్గా ఇనీషియల్గా ఉద్యోగానికి రాజీనామా చేయాలి, వదిలేసుకోవాలన్న థాట్ నాకు అంత లేదండి. కానీ డౌన్ ది లైన్ వర్క్ చేసేటప్పుడు అంటే మనిషి కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి అతి తెలివి కూడా కారణమేమో అనిపిస్తుంది నాకు. ఓవర్ టాలెంట్, అతి తెలివి. ఇప్పుడు మీరు ఈ సీట్లో కూర్చోడానికి కారణం కూడా మీరు తీసుకున్న నిర్ణయమే. కంఫర్టబుల్ జాబు 10 లక్షలు 20 లక్షలు జీతం కంఫర్టబుల్ జాబ్ వదిలేసేసి ఎందుకు ఈ నాగరాజు గారు ఈ ఛానల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు, వై హాస్ టేకెన్ సచ్ ఎ డెసిషన్ అంటే సేమ్ డెసిషన్ నాది కూడా. అంతేనా? అంతే, దెర్ ఇస్ నో లాజిక్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక మనిషికి అతి తెలివితేటలు ఎక్కువైపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే ఒక సీట్లో కూర్చోడానికి ఇష్టపడ్డావు, కన్ఫైన్డ్ 4 గోడల మధ్య కూర్చోడానికి ఇష్టపడ్డావు, ఎవడో కమాండ్ ఇస్తే ఆ కమాండ్ని పాటించడానికి ఇష్టపడ్డావు. సో నాకు కూడా జడ్జిగా రాను తెలివితేటలు పెరిగిపోవటం, కాన్ఫిడెన్స్ పెరిగిపోవటంతో అరే ఇదేంది మనకి ఏమో 4 గోడల మధ్య వర్క్ వస్తుంది, 2 లక్షల జీతం వస్తుంది, కానీ ఇట్స్ నాట్ గివింగ్ సాటిస్ఫాక్షన్. ఎట్లా ఏదో ఒకటి చేయాలి, మనకి మన జాతి ఉన్నారు. ఇది ఇప్పుడు నాకు తెలిసిపోతూ ఉంటుంది, కోర్టు ముందు వచ్చే సాక్ష్యం చెప్పేవాళ్ళు పాపం బాధితురాలని తెలిసిపోద్ది, కానీ ఈ పోలీసులు చేసిన యదవ పనుల వల్ల కొట్టేయాల్సి వస్తుంది. సో నేను ఏదైనా ఒక కేసులో, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సిద్ధారాఘవరావు అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సిద్ధారాఘవరావు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే సిద్ధారాఘవరావు ఒక ఎస్ఐని కొట్టిన కేసులో ముద్దాయి. సిద్ధారాఘవరావు, శివరాము, నన్నపనేని రాజ్కుమార్ వీళ్ళందరూ 6 సంవత్సరాల నుంచి కోర్టుకు రావట్లేదు ఏందని నేను అప్పుడు ఎస్పీ కోర్టుకు రండి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు మీరు ఒక అక్యూజ్డ్ అండి, మీతో పాటు 20 మంది ఉన్నారు, మీరు కోర్టుకు రావటంలో 20 మంది 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, వాళ్ళ స్టెప్ ముందుకు వెళ్ళటంలో కేసు నువ్వు వస్తే అయిపోతుంది, కేసు టప్ప అవుతుంది, స్టే లేదు, వారంటీ లేదు, ఈ నువ్వు కోర్టుకు రావటంలో. సో నేనేం చేశాను, కొంచెం ప్రోయాక్టివ్గా వెళ్ళిపోయి అసలు సిద్ధారాఘవరావు ఎందుకు రారు అని చెప్పేసి పిలిపిస్తే ఆయన రావట్లే. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన. నాన్ బెయిలబుల్ వారెంట్ పట్టుకొని రమ్మంటే ఆయన దొరకటం లేదండి అంటాడు ఎస్పీ. నేను ఎప్పుడైతే ఇన్సిస్ట్ చేస్తున్నానో గవర్నమెంట్కి వెళ్ళి జీవో తెచ్చుకున్నారు, ఏమని సిద్ధారాఘవరావు మీద కేసు విత్డ్రా చేసుకున్నట్టు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆ జీవో నా దగ్గర వేశారు. సార్ మేము సిద్ధారాఘవరావు మీద కేసు విత్డ్రా చేసుకున్నాము, జీవోలో మీరు మిగతా వాళ్ళ మీద ప్రొసీడ్ అవ్వండి అని. అసలు మీరు విత్డ్రా చేసుకునే పవరే మీకు లేదయా, ఇట్స్ అ పవర్ ఆఫ్ ది కోర్టు, విత్ కన్సెంట్ ఆఫ్ ది కోర్టు మీరు విత్డ్రా చేసుకోవాలి. సో కాబట్టి ఈ జీవోని కూడా కొట్టేస్తున్నాను, నేను జీవోని కూడా కొట్టేసిన. నేను కొట్టేసిన జీవో మీద 24 గంటల్లో పైకి వెళ్ళి నా ఆర్డర్ని కొట్టేపించుకొని తీసుకొచ్చుకున్నారు. అంటే జ్యుడిషియరీలో ఎలా ఉంటుందంటే నేను ఇచ్చిన ఆర్డరు నా పై అధికారి, ఈ పై అధికారి ఇచ్చే ఆర్డరు పోలీసుల మీద, ఇట్లా అంటే నీది ఏది డెసిషన్ ఫైనల్ కాదు. ఒక అల్టిమేట్గా ఒక రాజకీయంలో పవర్ మాత్రమే నిజమైనటువంటి పవర్. ఒక ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రికి రాజ్యాధికారమే ఒక సిస్టమ్ని మార్చగలదు. 75 సంవత్సరాల కోర్టులు పెట్టి సిస్టమ్ ఒక్కటి మారినట్టు చూపించండి న్యాయ వ్యవస్థ వల్ల. అందుకని తక్కువ చేయట్లా న్యాయ వ్యవస్థని. న్యాయ వ్యవస్థ అనేది ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ మాత్రమే, సిస్టమ్ని చేంజ్ చేసే వ్యవస్థ కాదని నాకు అర్థమైంది. రెండోది, మనం ఈ 4 గోడల మధ్య ఉండటం ఎందుకు, మనకి ఇంకా బాగా తెలివితేటలు ఉన్నాయి, బయటికి వెళ్దాం, ప్రాక్టీస్ చేద్దాం, ఓ రాజకీయ పార్టీ పెడదాం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదాం, ఈ పిచ్చి కళలన్నీ కని ఓ రోజుకు వదిలేశాను ఉద్యోగం. బట్ నేను తీసుకున్న డెసిషన్ ఏమీ తక్కువేం కాదు, తప్పుడుది కాదు. ఎందుకంటే నేను సర్వీస్లో ఉన్నప్పటికంటే రిజైన్ చేసిన తర్వాత చేసిన అడ్వెంచర్స్, మంచి పనులు కొన్ని 100 రెట్లు ఎక్కువ. ఇప్పుడు నేను 70-80 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా, ఎవ్రీ మంత్ ఒక 20-25 lakhs శాలరీసే ఇస్తున్నా. ఇదంతా గత ప్రభుత్వంలో 100 కేసులు వేసి గెలిచా. సో ప్రతి సమస్య మీద ప్రజలకు అవగాహన కలిగిస్తున్నా. న్యాయవాదిగా ఎన్నో 100,000 కేసులు వేసి ఈరోజు సక్సెస్ఫుల్ లాయర్గా ఉన్నా. సో నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. నేను కొంతమందికి ఉపాధి ఇస్తున్నాను, పేద ప్రజల పట్ల మాట్లాడుతున్నాను, రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నాను. అట్ ది సేమ్ టైం నా వ్యవస్థను నేను ఏర్పాటు చేసుకొని ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్, దళితులకి, బహుజనులకి ఒక నాయకత్వం ఉందని చూపించే ఒక ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నా. ఈ ప్రయత్నం అంతా చేయడానికి కారణం ఏంటంటే 4 గోడల మధ్య నుంచి నేను బయటికి రావటం. బయటకు రాకుండా అక్కడే కూర్చొని ఉన్నట్టయితే మహా అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి అయ్యేవాడిని. మహా అయితే ఇంకో నేను బయటకు వచ్చేటప్పటికి నాకు 38 years, అప్పటికి ఇంకా నాకు 22 సంవత్సరాల సర్వీస్ ఉంది. మీరు నమ్ముతారో లేదో, హైకోర్టు చీఫ్ జస్టిస్ పిలిచి బుద్ధుందా బుర్రుందా, మంచి లాయర్, మంచి జడ్జి నువ్వు, నీ మీద అసలు ఒక కంప్లైంట్ కూడా లేదు, నువ్వు విత్డ్రా చేసుకో రిజిగ్నేషన్, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఎట్లా బతుకుతావు బయటికి వెళ్ళి
అని చెప్పేసి రమేష్ రంగనాథన్ గారు. ఆడపిల్లల సార్ ఈ మగపిల్లలు ఇద్దరు? పాప బాబు. బాబు. పెద్దమ్మాయి పాప, బాబు